హలో ఫ్రెండ్స్, అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నారా? అక్కడే జాబ్ చేసి సెటిల్ అవుదామని కలలు కంటున్నారా? అయితే డెఫినెట్గా నేను చెప్పబోయేటువంటి ఈ మాట మీకు ఒక బిగ్ షాక్ ఇవ్వబోతోంది. అమెరికాలో గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేసుకునేటువంటి ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఈ ఆప్షన్పై ఏకంగా $1,00,000 విధించాలనేది ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మన ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపుగా 95 లక్షల రూపాయలు. అంతేకాదు ఇప్పటి వరకు ఉన్నటువంటి వీసా రూల్స్ని కూడా పూర్తిగా మార్చేస్తూ కేవలం 4 ఏళ్ల పరిమితి మాత్రమే పెట్టే ప్లాన్కి రెడీ అవుతోంది. అసలు ఈ $1,00,000 ఫీజు నిజంగా కట్టాల్సిందేనా? మరి ఈ ఫీజుని విద్యార్థులు కట్టాలా లేక కంపెనీలు కట్టే అవకాశం ఉంటుందా? అంటే ఫీజు పే చేయడం గురించి నేను చెప్తోంది. అసలు ట్రంప్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది? సో ఎంఎస్ వెళ్ళాలనుకుంటున్నారా, చదువుకోవాలనుకుంటున్నారా? డెఫినెట్గా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా యూఎస్ కోసం ప్లాన్ చేస్తుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి, చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమెరికాకు వెళ్ళేటువంటి విదేశీ విద్యార్థులు F1 స్టూడెంట్ వీసాపై వెళ్తారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే అమెరికాలో ఉండి తమ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలో జాబ్ చేయడానికి వర్క్ పర్మిట్ ఇచ్చే విధానమైనటువంటి ప్రక్రియనే ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అంటారు. స్టెమ్ కోర్సెస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి కోర్సులు చదివి జాబ్ చేసే వారికి మొత్తం 3 ఏళ్ల పాటు ఓపీటీ లభిస్తుంది. అంటే 3 ఏళ్ల పాటు విదేశీ విద్యార్థులు అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక సాధారణ కోర్సులు చేసే వారికి మాత్రం కేవలం 1 ఏడాది మాత్రమే ఓపీటీ అవకాశం వస్తుంది. భారత్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో 80% పైగా స్టెమ్ కోర్సులే చేస్తారు. ఈ 3 ఏళ్ల ఓపీటీ సమయంలోనే విద్యార్థులు డాలర్లలో జీతాలు సంపాదిస్తూ తమ ఎడ్యుకేషన్ లోన్స్ తీర్చేసుకుంటారు. అంతేకాదు ఈ సమయంలోనే కంపెనీల ద్వారా H1B వర్క్ వీసా పొందేందుకు కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఇలాంటి ఈ కీలకమైనటువంటి ఓపీటీని పొందాలంటే ఇప్పుడు $1,00,000 ఫీజుకు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోందట. ఇప్పుడు ఇదే ఆందోళన రేపుతోంది. ఒకవేళ ఓపీటీ కోసం ఈ $1,00,000 ఫీజు అమల్లోకి వస్తే అసలు ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫీజును విద్యార్థులే చెల్లించాలా లేదా కంపెనీలే చెల్లించాల్సి వస్తుందా అనేది ఈ 2 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఆల్రెడీ అమెరికాలో డిగ్రీ కోసం 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు చేసినట్టు విద్యార్థి మళ్ళీ ఉద్యోగం చేయడం కోసం 95 లక్షలు చెల్లించాలంటే అది కంప్లీట్గా ఇంపాసిబుల్. ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల యొక్క కలల్ని పూర్తిగా తొక్కిపెడుతుంది. ఒకవేళ ఒక విదేశీ విద్యార్థిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కంపెనీ $1,00,000 కట్టాల్సి వస్తే కంపెనీలు విదేశీ గ్రాడ్యుయేట్లని పక్కన పెట్టి లోకల్ అమెరికన్స్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీనివల్ల విదేశీ విద్యార్థులు జాబ్ ఆఫర్స్ కూడా దాదాపుగా 0 పడిపోయే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఇందులో ఎలాంటి ఆప్షన్ ఎంచుకున్నా విదేశీ విద్యార్థులకే ఇప్పుడు ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. కేవలం ఈ ఓపీటీ ఫీజు మాత్రమే కాదు, అంతర్జాతీయ విద్యార్థులపైన ట్రంప్ ప్రభుత్వం మరొక బిగ్ అస్త్రాన్ని కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. దీని రూల్స్లో మార్పు చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఒక విద్యార్థి అమెరికాలో తన కోర్సుని సక్రమంగా కొనసాగిస్తున్నంత వరకు ఎంత కాలం కొనసాగినా కూడా అమెరికాలో చట్టబద్ధంగా ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారంగా ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, విదేశీ విద్యార్థులు కనుక గరిష్టంగా 4 సంవత్సరాల వరకు మాత్రమే ఉండే విధంగా అమెరికాలో అనుమతిస్తున్నారట. అక్కడ ప్రజెంట్ కొనసాగుతోంది. ఒకవేళ పిహెచ్డి లేదా మెడికల్ కోర్సుల వంటి 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడితే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ నుంచి ప్రత్యేక ఎక్స్టెన్షన్కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా విద్యార్థుల పైన ఎప్పుడు లీగల్ పేపర్ వర్క్, వీసా రిజెక్షన్స్ భయాలు కూడా వాళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. అసలు అమెరికా ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తోంది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ప్రధానంగా 2 కారణాలను చూపిస్తోంది. ఒకటి, అమెరికా ఫస్ట్ పాలసీ. అమెరికాలోని స్థానిక విద్యార్థులకు, అక్కడటువంటి పౌరులకే, సిటిజన్స్కే ఉద్యోగ అవకాశాల్లో మొదటి ఇంపార్టెన్స్ దక్కాలనేది మొదటి అంశంగా అమెరికా చెప్తోంది. ఇక రెండో అంశం నేషనల్ సెక్యూరిటీ అండ్ లీగల్ ఇమిగ్రేషన్స్. వలస విధానాన్ని మరింతగా పక్కాగా, పకడ్బందీగా సర్వేలెన్స్ పెంచడం కోసం, అక్రమంగా లేదా రూల్స్కి విరుద్ధంగా ఉండేటువంటి విధానాలను కూడా అరికట్టడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది.
మెయిన్లీ అమెరికా యూనివర్సిటీల ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ విద్యార్థుల ఫీజులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందులో కూడా భారతీయులు అత్యంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి చాలా టఫ్ రూల్స్ కనుక విధిస్తే విదేశీ విద్యార్థులు కూడా అమెరికాను వదిలేసి కెనడా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా వైపు కూడా వాళ్ళు ప్రియారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇది లాంగ్ టర్మ్లో అమెరికా టెక్నాలజీ రీసెర్చ్ రంగాన్ని కూడా చాలా తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇది అమెరికన్ ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి డౌట్, మేము మరి ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా వద్దా? ఇదే కదా మీ క్వశ్చన్. లేక డ్రాప్ అవ్వాలా? ఇక్కడ మీరు అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఇంకా కేవలం ఒక ప్రతిపాదన, అంటే జస్ట్ ఒక ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. కానీ ఇంకా ఇది చట్టంగా మారలేదు. అమెరికాలో ఒక రూల్ అనేది చట్టంగా మారాలంటే రూల్ మేకింగ్ ప్రాసెస్, పబ్లిక్ కామెంట్స్, కోర్టుల యొక్క సవాళ్ళను దాటాల్సి ఉంటుంది. అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, టాప్ యూనివర్సిటీలు ఈ ప్రతిపాదనను డెఫినెట్గా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా చీప్ అండ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కలిగినటువంటి ఐటీ టాలెంట్ విదేశీ విద్యార్థుల నుంచే దొరుకుతుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకోవడం ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయకండి. అటువంటి అవసరం కూడా లేదు. కానీ అమెరికా వర్క్ వీసా ప్రాసెస్ రాబోయే రోజుల్లో మాత్రం మరింత కష్టంగా మారబోతున్నది మాత్రం డెఫినెట్గా అటువంటి ఇండికేషన్సే వస్తున్నాయి. మొత్తానికి నేను చెప్పేటువంటి టాపిక్ సారాంశం ఏంటంటే అమెరికాలో చదువుకోవాలనే కళ ఇకపై కేవలం నాలెడ్జ్ మీదే కాదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద, లీగల్ ప్లానింగ్ మీద కూడా డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. మరి ఓపీటీపై $1,00,000 ఫీజు ప్రతిపాదన పైన, అలాగే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ 4 yearsకే దీన్ని లిమిట్ చేయాలన్నటువంటి ట్రంప్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించేటువంటి తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుకుంటే వారికి షేర్ చేయడంతో పాటుగా ఒకసారి వాళ్ళను కూడా ఈ విషయాలపై డిస్కస్ చేయండి. సో ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా అది వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేయకుండా డెఫినెట్గా ముందుగా డిస్కస్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తే అందరికీ ఉపయోగం, ముఖ్యంగా వెళ్ళాలనుకునే వారికి ఉపయోగం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి డౌట్, మేము మరి ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా వద్దా? ఇదే కదా మీ క్వశ్చన్. లేక డ్రాప్ అవ్వాలా? ఇక్కడ మీరు అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఇంకా కేవలం ఒక ప్రతిపాదన, అంటే జస్ట్ ఒక ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. కానీ ఇంకా ఇది చట్టంగా మారలేదు. అమెరికాలో ఒక రూల్ అనేది చట్టంగా మారాలంటే రూల్ మేకింగ్ ప్రాసెస్, పబ్లిక్ కామెంట్స్, కోర్టుల యొక్క సవాళ్ళను దాటాల్సి ఉంటుంది. అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, టాప్ యూనివర్సిటీలు ఈ ప్రతిపాదనను డెఫినెట్గా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా చీప్ అండ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కలిగినటువంటి ఐటీ టాలెంట్ విదేశీ విద్యార్థుల నుంచే దొరుకుతుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకోవడం ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయకండి. అటువంటి అవసరం కూడా లేదు. కానీ అమెరికా వర్క్ వీసా ప్రాసెస్ రాబోయే రోజుల్లో మాత్రం మరింత కష్టంగా మారబోతున్నది మాత్రం డెఫినెట్గా అటువంటి ఇండికేషన్సే వస్తున్నాయి. మొత్తానికి నేను చెప్పేటువంటి టాపిక్ సారాంశం ఏంటంటే అమెరికాలో చదువుకోవాలనే కళ ఇకపై కేవలం నాలెడ్జ్ మీదే కాదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద, లీగల్ ప్లానింగ్ మీద కూడా డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. మరి ఓపీటీపై $1,00,000 ఫీజు ప్రతిపాదన పైన, అలాగే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ 4 yearsకే దీన్ని లిమిట్ చేయాలన్నటువంటి ట్రంప్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించేటువంటి తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుకుంటే వారికి షేర్ చేయడంతో పాటుగా ఒకసారి వాళ్ళను కూడా ఈ విషయాలపై డిస్కస్ చేయండి. సో ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా అది వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేయకుండా డెఫినెట్గా ముందుగా డిస్కస్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తే అందరికీ ఉపయోగం, ముఖ్యంగా వెళ్ళాలనుకునే వారికి ఉపయోగం. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. సో అమెరికన్ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కనుక ఉంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా వాళ్ళ నుంచి తెలుసుకొని ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ అయితే దాన్ని కూడా అందరితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.